నమస్తే అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నన్ను పర్సనల్గా ఏమైనా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు చేస్తున్న ప్రతి ఒక్క సపోర్ట్ అండ్ మీరు చేస్తున్న ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ఆస్కారంగా ఉంటుంది. సో లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్నీజింగ్ నోస్ కానీ రన్నింగ్ నోస్ కానీ ఇది కామన్ సిమ్టమ్ అన్నమాట. సో వాళ్ళకి ఏ మెడిసిన్ తీసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. న్యూబార్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లల వరకు ఇలా డ్రాప్స్ వాడుకోవాలన్నమాట. అండ్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు ఈ సిరప్లు వాడుకోవాలి. సో ఆ సిరప్లు ఏంటి, న్యూబార్న్ బేబీ అంటే చిన్నపిల్లలకి డ్రాప్స్ ఏమేమి ఉన్నాయి అండ్ సిరప్లు ఏమేమి ఉన్నాయో నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సేమ్ కాంబినేషన్ అండి, అన్నిటికీ సేమ్ మెడిసిన్ ఉంటుంది, బట్ అది డిఫరెంట్ కంపెనీస్ అనమాట. ఫినైల్ ఎప్రిన్ హైడ్రోక్లోరైడ్ క్లోరోఫెనార్మిన్ మ్యాలెట్ సిరప్ అనమాట. ఈ కాంబినేషన్స్ ఏంటంటే, సో ఇదే మెడిసిన్ సేమ్ అన్నిటి మీద ఉంటుంది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కొరిమినిక్ సిరప్ మీద ఉంది, అండ్ maxtra సిరప్ మీద ఉంది, అండ్ సెట్ ఫ్లూ సిరప్ మీద ఉంది. డ్రాప్స్ కూడా కొరిమినిక్ డ్రాప్స్ మీద, maxtra డ్రాప్స్ మీద అండ్ సెట్ ఫ్లూ డ్రాప్స్ మీద సేమ్ కాంబినేషన్ ఉంటుంది. బట్ ఇవి డిఫరెంట్ కంపెనీస్ అనమాట. సేమ్ మెడిసినే బట్ కంపెనీస్ మారుతున్నాయి, అంతే తప్ప సేమ్ మెడిసిన్ 3 కంపెనీల మీద సేమ్ మెడిసినే నడుస్తుంది అక్కడ, బట్ డిఫరెంట్ కంపెనీస్ అనమాట. ఈ 3 బాగానే పనిచేస్తాయి. ఇందులో ఏది ఎక్కువ పనిచేస్తుంది ఏది తక్కువ పనిచేస్తుంది అని కాదు, 3 కంపెనీస్ బాగానే పనిచేస్తాయి. జలుబుకి, చిన్నపిల్లలకి డ్రాప్స్ అండ్ పెద్ద పిల్లలకేమో సిరప్స్ అనమాట. సో న్యూబార్న్ బేబీ నుంచి 2 మంత్స్ అంటే 2 మంత్స్ పిల్లల వరకు ఏంటంటే 2 మంత్స్ 3 మంత్స్ పిల్లల వరకు 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ మనం ఆ డ్రాపర్తో తీసుకోవాలన్నమాట. 4 నుంచి 6 మంత్స్ పిల్లలకేమో 5 ml వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ 7 నుంచి 10 మంత్స్ 7 డ్రాప్స్ కానీ వేస్తే సరిపోతుంది. 10 to 12 వరకేమో 10 డ్రాప్స్ అలా వేస్తే డ్రాపర్తో సరిపోతుంది అనమాట. ఇది ఏంటి, పీడియాట్రిక్ అంటే చిన్న పిల్లలకి. అండ్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి ఇది అంటే కొంచెం ఎబోవ్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే వాళ్ళకు కూడా సేమ్ ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ పిల్లలకేమో 2 ml పోయాలన్నమాట, దాని మీద 2 ml వరకు పోయాలి. అండ్ 4 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ పిల్లలకేమో 5 ml పోయాలన్నమాట. అండ్ 7 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు అక్కడ మూత నిండా ఉంటుంది చూసారా, క్యాప్ నిండా, ఆ క్యాప్ నిండా పోసేయచ్చు అనమాట ఈ సిరప్స్. ఓకేనా, జలుబుకి బాగా పనిచేస్తున్నాయి అనమాట ఈ సిరప్స్. ఇప్పుడు నార్మల్ డోస్ అంటే నార్మల్గా జలుబు ఉన్నప్పుడు ఈ సిరప్స్ పనిచేస్తాయి. ఏది maxtra కానీ కొరిమినిక్ కానీ సెట్ ఫ్లూ కానీ ఈ 3 సిరప్లు సేమ్ కాంబినేషన్ కాబట్టి ఈ 3 సిరప్లు జలుబుకి పనిచేస్తుంది అనమాట. ఇఫ్ అంటే ఏంగానే తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. ఏది ఎజిత్రోమైసిన్ వాడుకుంటాం అనమాట. దీంతో పాటు కానీ ఎజిత్రోమైసిన్ కానీ లేకపోతే మెగాసివి కానీ మోనోసెఫ్లు కానీ ఇవి యాంటీబయాటిక్స్ అనమాట. యాంటీబయాటిక్స్ అంటే అవి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దగ్గు జలుబు అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. సో జలుబుకి సంబంధించిన టాపిక్ నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ దగ్గుకి సంబంధించిన టాపిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. మీకు జలుబుకి సంబంధించిన చిన్న పిల్లలకి బిలో 10 ఇయర్స్ పిల్లల వరకు మీకు ఈ వీడియో అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఆ 100 లైక్స్ కొడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకేనా, మంది ప్రైజెస్ పెడుతున్నారు, ఎందుకంటే ప్రైజెస్ అనేది 6 మంత్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది. సో నేను ప్రైజెస్ కామెంట్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ప్రైస్ చెప్పొచ్చు, అక్కడ వేరే ఆ బ్యాచ్ నెంబర్ అను మ్యానుఫ్యాక్చర్ డేట్ దాటిపోయి వేరే ప్రైస్ వస్తుంది అనమాట. సో నేను అందుకే కొంతమంది కామెంట్స్ ప్రైజెస్ పెడుతున్నారు, నేను ఆ ప్రైజెస్ పెట్టిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను చెప్పిన ప్రైస్ వాళ్ళు కొనే టైంకి ఆ ప్రైస్ ఉండకపోవచ్చు. సో అందుకనే ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ప్రైజెస్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. మిగతా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.